నమస్కారము. ఇక్కడ ఇచ్చిన 6 వాక్యాలని చూడండి, వాటిని చదవండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా అండర్లైన్ చేసినటువంటి పదాల భాగాల్ని చూడండి. వీటిని ఫ్రేజల్ వెర్బ్ అంటారు. అంటే వెర్బ్ లుక్ అనేది ఉంది, దాని పక్కన ప్రపోజిషన్ మాత్రమే వేరుగా ఉంది. వీటి వల్ల ఒకే వెర్బ్కు వేరువేరు ప్రపోజిషన్స్ చేరటం వల్ల వాటి అర్థాలు వేరువేరుగా మారాయి. కాబట్టి ఈ ఫ్రేజల్ వెర్బ్ ద్వారా ఒకే వెర్బ్తో వేరువేరు అర్థాలు పొందేటట్టుగా వ్రాయవచ్చు. వీటిని ఫ్రేజల్ వెర్బ్ అంటారు. ఈరోజు ప్రపోజిషన్స్ గురించి జరుగుతున్న 20వ క్లాస్ ఇది. ఇక్కడ చూడండి, చాలా ముఖ్యమైన విషయాలు చర్చలోకి వస్తున్నాయి. Phrasal verb. Phrasal verb means that is associated with some other words and work as a preposition and give different meaning. ఇక్కడ చూడండి, look is a verb that can be associated with up, into, after, for, at, down. So these are the different prepositions. They can be associated with the verb look and give different meanings. అంటే look అనేటువంటి ఈ క్రియ వేరు ప్రపోజిషన్స్తో చేరి look, up, into, after, for, at, down అనే ఈ ప్రపోజిషన్స్తో చేరి వేరు అర్థాలు వస్తుంది. మొదటి ఉదాహరణ చూద్దాం. చూడండి, ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ లుక్ అప్ ద డిక్షనరీ. లుకప్ అంటే చూడు, పరిశీలి అంటే చూడు, పుస్తకాన్ని ఓపెన్ చేయి అనేటువంటి డిక్షనరీని చూడండి. కాబట్టి లుకప్ అంటే చూడు అని అర్థం. రెండవ, ద మేనేజర్ ఈజ్ లుకింగ్ ఇన్ టు ద కంప్లైంట్. లుకింగ్ ఇన్ టు అనేటప్పటికీ లుక్ అనే వెర్బ్కు ఇంటూ అనేది కలపడం ద్వారా పరిశీలించడము అనే అర్థానికి పోయింది. లుకింగ్ ఇన్ టు ద కంప్లైంట్ అంటే కంప్లైంట్ని పరిశీలిస్తున్నాడు. 3, ద ఓల్డ్ ఉమెన్ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ ద బేబీ. లుకింగ్ ఆఫ్టర్ అంటే పోషణ చూడటము, వాడి యొక్క బాగోగులు చూడటము. కాబట్టి ద ఓల్డ్ ఉమెన్ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ ద బేబీ అంటే పాప యొక్క బాగోగులు చూస్తుంది, పోషిస్తుంది అని అర్థం. 4, వై డోంట్ యు లుక్ ఫర్ ఏ న్యూ జాబ్. లుక్ తర్వాత లుక్ అనే తర్వాత ఫార్ వచ్చినప్పుడు వెతకడం అనే అర్థం వస్తుంది. వై డోంట్ యు లుక్ ఫర్ ఏ న్యూ జాబ్. కొత్త ఉద్యోగాల కోసం ఎందుకు ప్రయత్నించవు అన్నారు. ద చిల్డ్రన్ ఆర్ లుకింగ్ ఎట్ ద పెయింటింగ్. పిల్లలు పెయింటింగ్ ని తదేకంగా చూస్తున్నారు, అక్కడే నిలబడి చూస్తున్నారు, చూపు తిప్పకుండా చూస్తున్నారు అనే అర్థంతో లుకింగ్ ఎట్ ఉపయోగించారు. డోంట్ లుక్ డౌన్ ద పూర్. నీచంగా చూడటం, తక్కువ చేసి చూడటం, ఇలా తక్కువ చేసి చూడవాకండి అని చెప్పారు. కాబట్టి లుక్ అనేటువంటి వెర్బ్కు వేరు ప్రిపోజిషన్స్ చేయడం వల్ల వేరు అర్థాలు వచ్చాయి. కాబట్టి ఫ్రేజల్ వెర్బ్స్ అంటే ఎంత ముఖ్యమో మీకే అర్థమైంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మీ స్నేహితులకు కూడా ఈ ఛానల్ని పరిచయం చేసి వాళ్ళు నేర్చుకునేటట్టుగా మీరు సహకరించండి. జై హింద్.